హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? గాడ్ ట్విన్ ఫ్లేమ్స్ అండ్ గాడ్ సోల్స్, దేవుడు కలిపిన ప్రేమ జంటలు లేట్ అయినా సరే దేవుడే కలిపాడు కాబట్టి మీరు మీ బంధము దేవుడితోని ఆయన ముడి వేస్తే ముడిపడ్డ బంధం మీది. మీరు దీంట్లో సిగ్గుపడవలసింది ఏం లేదు. ముఖ్యంగా నాకు ఈ రీడింగ్లో నేను చాలా సంతోషంగా మీతోని పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఇవాళ నరసింహ కౌర్ గారు అండ్ నానా సునీత గారు అండ్ కే సులోచన గారు చాలా మంచిగా కామెంట్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నాకు ఇంకా లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని, నాకు మోటివేట్గా మీరు చేయగలరని నాకు కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను మీకు రీడింగ్ చేయడానికి రెడీగా వచ్చేసానండి. ఓకేనా? ఇవాళ రీడింగ్ చేద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కరెంట్లో కూడా ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో కూడా మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మన ఈ టారోస్ రీడింగ్ అనేది మనకి కార్డ్స్ చెప్తాయి. ఓకేనా? ఓకే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ అమావాస్య రోజు కదా, మంచిగా దీపం పెట్టుకున్నారా? దేవుడికి మళ్ళీ మంచిగా కొలుచుకున్నారా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మనసులో వ్యక్తి మీకు ఎదురయ్యారా? లేకపోతే మీకు విజువలైజేషన్ కనబడిందా? ఆయన ఉన్నట్టుగా మీ ఎదురుగా ఉన్నట్టుగా మీకు కనబడిందా? అలా ఉంటే కనుక మీరు ట్విన్ ఫ్లేమ్స్ ఏనండి. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలంటే, ఈ మధ్య ఈ ట్విన్ ఫ్లేమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఉన్న కనెక్షన్ దేవుడికి కలిపిన ఈ జంటకి వాళ్ళకి ఏంజిల్స్ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి. ఎలా కనబడతాయి ఏంటి, మేము ఎప్పుడు చూడలేదంటే అది నేను నమ్మను. ఎందుకంటే 1111, ఎక్కడైనా 1212, 222, 888, 333, 777 అనేది అందరికీ కనబడదు. అది మనకు మాత్రమే కనబడుతుంది. ఓకేనా? మీరు ఈసారి మీరు ఇంతకుముందు చూడకపోతే కనుక మీరు ఇప్పటి నుంచి మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది ఏంజిల్స్ ఆ నెంబర్ ద్వారా మీతోని మాట్లాడుతున్నారని. నా షార్ట్ వీడియోస్లలో ఆ నెంబర్స్కి అర్థం ఏంటి, ఆ నెంబర్స్తోని ఏంజిల్స్ మీకు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ట్విన్ ఫ్లేమ్, మీ దైవం కలిపిన మీ బంధము ఇక్కడి దాకా ఎలా నడుస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకేనండి. నేను ఇప్పుడు ఫజిల్ చేస్తాను, చూడండి. మీ మనసులో ఉన్న వ్యక్తిని నేను ఫజిల్ చేస్తున్నప్పుడు, నేను రీడింగ్ చేసే ముందు మీ మనసులో ఉన్న వ్యక్తిని 3 సార్లు మీరు చక్కగా మీ మనసులో తలుచుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది రీడింగ్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సులోచన గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నరసింహ సార్ అండ్ నానా సునీత గారు. ఓకేనా? మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్. ఎస్. ఓకే. ఫస్ట్ కార్డ్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ సెకండ్ కార్డ్. ఓకే, మేనిఫెస్ట్ చేస్తున్నారండి, మీకోసం ఆలోచిస్తున్నారు. ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీకు దైవంతో మీకు ఎలాగైనా ఇది దైవబంధం అని చెప్పడానికి ఇది చాలా సులువుగా మనం అంటూనే ఉన్నాను కదా. నేను మీకు ఫస్ట్ నుంచి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇది దైవబంధము, మీరు కలుపుకున్నది కాదు. భగవంతుడు ఆల్రెడీ మీకు నిర్ణయించి స్వర్గంలో కళ్యాణం చేసి మరీ పంపించిన బంధం ఇది. సో మీకు కంపల్సరీ మీకు రాసి పెట్టింది కాబట్టి ఒకరినొకరు చూసుకున్నారు, ఒకరినొకరు ఫీల్ అవుతున్నారు. ఓకేనా? అది అనేది ఇప్పుడు దీంట్లో కలుస్తుంది. చూడండి, మీకు ఎన్ని కష్టాలున్నా ఏమున్నా, చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుతూ ఉండొచ్చు మీరు, కానీ లాస్ట్కి వచ్చేది మీకు మాత్రం బంగారు కప్పులోంచి వచ్చే అమృతం అనేది భగవంతుడు చూపిస్తున్నాడండి. అన్ని కిరీటం ఉంది చూడండి, కిరీటం ఇది కత్తిపైన ఉన్న కిరీటం అంటే మామూలు విషయం కాదు. మీ జీవితం ఒక కత్తి మీద సాములాగా నడుస్తూ ఉంది. భగవంతుడు మీ కష్టాలకి ఫలితంగా మీ మనిషితో కళ్యాణం చేసి మీకు ఈ కిరీటం అనేది మీకు జీవితంలో సంతోష కిరీటాన్ని మీకు ప్రసాదిస్తున్నాడు. ఓకేనా? ఓకే. సెకండ్ అనేది మనం కార్డ్ చూస్తాము. అండ్ సెకండ్ అనేది ఇదండి, మీ పార్ట్నర్, ఎవరైతే మీ మనసులో ఉన్న పార్ట్నర్ ఉన్నారో ఆయన మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనకున్న ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఆయన మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు 5 నెంబర్ అనేది మీకు ఎక్కడైనా 55, 555 కనబడుతుంది అనుకోండి, ఏంజిల్స్ నెంబర్ అనమాట. మీకు లక్కీ నెంబర్ ఇది.
ఏంటంటే మీ మనిషి ఇప్పుడు మీ వైపు రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆయన మీ గురించి ఆలోచించి మీ వైపు రావడానికి 100% అడుగు ముందు వేయడానికి వస్తాడు. కాకపోతే స్లోగా వస్తాడు. అంటారు కదా, టార్టాయిస్ ఎట్లా మెల్లగా నడుస్తుంది అంటారు కదా, కానీ నడుస్తుందండి. అది నడిచిందంటే ఫాస్ట్, దాన్ని అందుకోవడము ఏ కుందేలుతరం కూడా కాదంటారు కదా, ఇది కూడా అలాంటిదే అనమాట. ఒకసారి మీ పార్ట్నర్ లేచి నడిచాడు అనుకోండి, ఆయన పట్టుకోవడం ఎవరి తరం కాదు, ఆయన అందరినీ వదిలేసి వస్తాడు. ఈ సెకండ్ కార్డ్ మనకు వచ్చింది. ఓకే, థర్డ్ కార్డు ఇది చూడండి. థర్డ్ కార్డు ఇంతకుముందు అందరినీ ఎలాంటి వాళ్ళనైనా సరే వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని ఆలోచించేవాడు. కాకపోతే మందికి అనేది చాలామంది ఎవరైతే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎవరైతే చెప్తారో వాళ్ళకి చాలా ప్రియారిటీ ఇచ్చేవాడు. ఆయన పరిస్థితిని మీద బాగా గమనించేవాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆయన లోపల ఫీల్ అవుతున్నాడు మీ గురించి. షీఈ్ మైన్, ఆమె నా మనిషి, ఏ కారణం లేనిది భగవంతుడు మమ్మల్ని కలపడు అనేలాగా ఆయన ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ప్రపంచం అంతా మీరే అయిపోయారు. చూడండి, ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు. ప్రపంచమే మీరైనప్పుడు అంటే సినిమాలలో చూపిస్తూ ఉంటారు కదా, కొన్ని మనకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క షార్ట్స్లలో ఎక్కడ చూసినా కానీ అమ్మాయే కనబడుతూ ఉంటుంది అతనికి, అబ్బాయియే కనబడుతూ ఉంటాడు అమ్మాయికి. అంటే రిక్షా వాడు నడిపించేవాడు కానివ్వండి, హోటల్లో ఫుడ్ పెట్టేవాడు కానివ్వండి, టీ ఇచ్చేవాడు కానివ్వండి, ఊడ్చేవాడైనా సరే అతనే కనబడుతూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరికి చేసుకోండి, అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయినా అని వేసుకోండి. ఓకేనా, ప్రపంచమంతా మీరే అయినప్పుడు ఇంకా వేరే వాళ్ళ మాట ఎందుకు వింటారు? ఓకేనా. సారీనండి. ఓకే, ఇంకొక కార్డ్ చూద్దాము. నాకు ఇలాగా మీకు చెప్పడం నాకు కష్టంగా ఉంది, సో అందుకని నేను మీకు కార్డ్స్ కనపడాలని నేను క్లియర్ చేసుకొని 1 by 1 మీకు తీస్తానండి. ఓకేనా, ఐ హోప్ కనబడుతుంది. ఓకే ఓకే కానీ ఆయన చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారండి. కార్డు చెప్తుంది ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి చూసారా, చల్లగా ఉంది, మంచు పడుతుంది, అయినా సరే అసలు ఆయన మొత్తం ఏం చేయాలో తెలియని సంసిగ్ధంలో ఉన్నారు. చాలా ప్రాబ్లంలో ఉన్నారు ఆయన. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. భగవంతుడికి మీరు ఆయన ఎంత ఇష్టమో మీరు దేవుడికి ప్రార్థన కూడా చేయొచ్చు, ఆయన బాగుండాలని. మీరు చాలా ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేస్తారండి, బాగుండాలనే కదా కోరుకుంటారు. సో బాగా ప్రార్థన చేయండి దేవుడికి. ఏ దేవుడైనా పర్వాలేదు, శివుడైనా, తెలుగు వాళ్ళైతే శివుడైనా, క్రిస్టియన్స్ అయితే జీసస్ అయినా, ముస్లిమ్స్ అయితే అల్లాకైనా, ఎవరైనా పర్వాలేదు, భగవంతుడు ఒక్కడే. ఈ దారిలోకి వచ్చినప్పుడు ప్రేమ బంధాన్ని కలిపింది ఆ భగవంతుడే. మీకు ఇంకో విషయం కూడా, మీరు నా లాంగ్ వీడియోలో చూస్తే కనుక ఫస్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఇది ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా, దీంట్లో ఉన్న వాళ్ళు అంటే ఏ కులంలో ఉన్న వాళ్ళకైనా, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వచ్చిన వాళ్ళకి, భగవంతుడు కలిపిన ఈ బంధంలో ఉన్న వాళ్ళకి శివుడి దర్శనం కంపల్సరీ అవుతుందండి. మార్నింగ్స్లలో శివుడు కళ్ళల్లో కనబడతాడు. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. మగవాళ్ళకైతేనేమో ఎవరైతే డివైన్ మస్కులైన్ ఉంటారో ఆయనకి అమ్మవారు కనబడుతుంది. ఓకేనా, పార్వతీదేవి కనబడుతుంది అంటారు కదా, మహంకాళీదేవి ఆమె కనబడుతుంది, కాళీదేవి కనబడుతుంది. అమ్మాయికి అయితే శివుడు కనబడతాడు. ఎందుకంటే ఇది అర్ధనారీశ్వరుడు, శక్తిది కదా, అందుకని. ఓకే, ఇంకొక కార్డు తీస్తాను. చూసారండి, నాకు చాలా ఇష్టమైన కార్డు ఇది. నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టమైన కార్డు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులలో, ప్రేమించే మనుషులలో భగవంతుడు ఇలా ఉండాలి, ఇలాగే కోరికలు తీర్చాలని ప్రతి ఒక్కరు మనం ఆలోచిస్తూ ఉంటాము. మనకు కావాలి, ఇలాగే ఉండాలి మన మనిషి అని అనుకుంటూ ఉంటాం కదా. భగవంతుడు వింటూ ఉంటాడు. ఈ దాంట్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా భగవంతుడి వైపే నడవండి, డివైన్ గురించే మీరు నడవండి, భగవంతుడి వైపే నడవండి. ఎందుకంటే మీరు ఒకసారి భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వేరే దానికి తీసుకోకండి, చెడు మాటలు మాట్లాడకండి. అయినా దీంట్లోకి వచ్చిన ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వచ్చిన లేడీ డివైన్ ఫెమిని ఉంటుందో ఆమె అబద్ధాలు ఆడదు, ముందుగా అబద్ధాలు ఆడదు, ధైర్యంగా బ్రతుకుతుంది.
నేను మీకు ఎప్పటి నుంచో ఫస్ట్ వీడియో నుంచి కూడా చెప్తాను. దీంట్లో ఉన్న లేడీ ఎవరైతే ఉన్నారో దాంట్లో డివైన్ మెస్కులిన్ అంటే ఇప్పుడు డివైన్ ఫెమిని అంటే ఆడతత్వము, పార్వతీదేవి. ఆమె ఎలా ఉంటుందండి? శక్తి స్వరూపిణి. ఆమె ఎంత శక్తి ఉంటుందో అంత మాధుర్యం కూడా ఉంటుంది. అమ్మతత్వం చాలా ఉంటుందని మీకు ముందు కూడా చెప్పాను నేను. షీఈ్ అ కంప్లీట్ డివైన్ ఫెమిని అంటే భగవంతుడితో సమానం అన్నమాట. డివైన్ మెస్కులిన్ అంటే దేవుడు, శివుడితో సమానం. దీంట్లో అర్ధనారీశ్వరుడు అంటే అమ్మ పార్వతీదేవి, శివుడు తండ్రి ఇద్దరు కలిపిన ఈ బంధం. కాబట్టి మీ బంధాన్ని చాలా జాగ్రత్తగా మీరు చాలా ధ్యానం చేయండి, మీరు మేనిఫెస్ట్ చేయండి. ఇప్పుడు ఏది మేనిఫెస్ట్ చేసినా కానీ మీకు కంపల్సరీ అవుతుంది. మీరు కాదు అనే తత్వమే పెట్టుకోకండి. అసలు పాజిటివ్, మీరు ఇప్పుడు పూర్తిగా పాజిటివ్ అనమాట, అంతే. చూడండి, భగవంతుడు మీ ప్రేమను ఎంత ప్రేమించి ఏంజిల్ని పంపించి కప్పు నిండా ఇంకో కప్పు పొంగేంత కప్పు పొంగుతూ ఉంటే ఇంకో కప్పులో నిండా పోస్తూ ఉన్నారు. చూసారు కదా? ఎస్, రైట్. ఇంకొకటి తీస్తాను. ఐ హోప్ కార్డ్స్ కనపడుతున్నాయి. ఓకే, ఓకే అండి. ద హార్మిట్ వచ్చింది. మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరే తన లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. చూసారా ఏముంది? ఈ ముసలైన చేతిలో ఏముంది? ఒక లాంతర్ ఉంది, ఒక కర్ర ఉంది కదా. అంటే చీకట్లో కూడా ఎతుకుతూ ఉన్నాడనమాట, భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నాడు, మూగగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన మీ గురించి. ఓకేనా? షీస్ మన టైగర్ వచ్చేసింది. నేను ఎప్పటి నుంచి అంటాను కదా, మన డివైన్ ఫెమిని టైగర్. షీఈ్ అ క్వీన్. బంగారం మంచి బట్టలు వేసుకుంటుంది, ఎప్పుడు కొత్త బట్టలు వేసుకుంటుంది, చక్కగా ఉంటుంది, మంచిగా తింటుంది, చక్కగా ఆమె చూసుకుంటుంది. మీరు డివైన్ మెస్కులిన్ కోసమే ఆలోచించకండి, ఆయన మీ గురించి వస్తున్నాడు. ఓకేనా? డోంట్ వరీ. మీరు మంచిగా తయారవ్వండి, చక్కగా తినండి, మీ గురించి మీరే ఆలోచించండి. కంపల్సరీ మీ వైపు తిరుగుతారు. ఇప్పుడు ఎలా అంటే మీరు మీ 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 పైన మీరు ఎంత శ్రద్ధ పెడతారో ఆయన కూడా మిమ్మల్ని చూడ్డానికి వస్తాడు. ఎందుకని చెప్పండి, నేను మీకు క్లియర్ చేస్తాను. దీంట్లో ఎందుకు క్లియర్ అంటే ఆయన మీలో సగం కాబట్టి. మీరు ఆయనను చూడకపోతే ఆయన కంపల్సరీ మీ వైపే చూస్తాడండి. ఆయన వైపు మీరు చూస్తూ ఉన్నాడంటే భయపడి పారిపోతాడు. ఓకేనా? దీని కార్డ్ అర్థం ఏంటంటే నీపైన నీవు ధ్యానం పెట్టు, ఎక్కువ నువ్వు వేరే దానిపైన చూడకు, ధ్యానం పెట్టకు. నీపైన నువ్వు ధ్యానం పెట్టి కరెక్ట్గా నువ్వు పర్ఫెక్ట్ అవ్వు అని మన కార్డు చెప్తుంది. ఓకేనా? రైట్. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీకు చెప్పాను కదా, మీరు సాధిస్తారండి. మీరు అనుకుంది సాధిస్తారు. డోంట్ వరీ, మీరు అనుకుంది అవుతుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చేతిలో స్టార్ ఉంది చూడండి, అది మీరే. మీ చేతిలో స్టార్ ఉంది, మీరు అనుకుంది మీ చేతికి దక్కుతుంది. డోంట్ వరీ. కాకపోతే మీరు అధైర్యపడొద్దు, దుఃఖపడొద్దు, మీకున్న బాధలు 10 మందికి చెప్పుకోవద్దు. మీదే నడవండి. మీకు అనేది ఎవరు సాటి లేదని మీకు ముందే చెప్పాను నేను. ఓకే కదా? ఎస్. ఇంకొక కార్డ్. నేను చెప్పాను కదండి మీ గురించి మీ వ్యక్తి వస్తున్నాడని. ఆయన పరిస్థితి ఎలా ఉన్నా సరే 10 మంది ఆయన తల పగిలికొట్టినా కానీ, చూసారు కదా, ఆయన తలపైన కొట్టినా కానీ ఆయన మీ గురించి ఆలోచించి మీ వైపే వస్తున్నాడు. డోంట్ వరీ. మీరు మహారాణిలానే మీపైన మీరు శ్రద్ధ పెట్టండి. 7 చక్రాస్ యాక్టివ్ చేసుకోండి. ఓకేనా? మీ పని మీరు చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, బాగా తినండి, మంచిగా ఉండండి. ఇక్కడ మీ మనిషి మీ గురించే వస్తున్నాడు. ఆయన కోసం అందంగా తయారవద్దా మరి? మీరు బాగుండకపోతే ఆయన ఎలా వస్తాడు? ఇన్ని దెబ్బలు తగిలి అంత మీ గురించి ఆలోచించి వచ్చే వ్యక్తికి మీరు ఎలా ఉండాలి? చక్కగా బంగారు తల్లిలాగా ఉండాలి కదా. ఓకేనా? ఇంకొక కార్డ్ చూద్దాము. జడ్జిమెంట్. నాకు చాలా ఇష్టమైన, మనకిష్టమైన కార్డ్ జడ్జిమెంట్. ఎస్, చూసారు కదా, ఆయనతో మీ లైఫ్. నేను ఎప్పుడు మీకు ఇదే చెప్తూ ఉంటాను, మీరు కాస్త ఓపిక పట్టండి, దేవుడిపైన మీరు నమ్మకం పెట్టండి, మీపైన మీరు శ్రద్ధ పెట్టండి. ఓకేనా?
మీకు అనేది మంచి రోజులు వస్తున్నాయి, భగవంతుడు ఇస్తున్నాడు, అతనితో కళ్యాణం జరుగుతుంది, మీ పిల్లలతో అతనితో మీరు చాలా చల్లగా ఉంటారు. మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలాంటిదైనా సరే అది అవసరం లేదు, అదంతా ప్రస్తుతం ఉన్న అది కర్మ, అదనమాట. అది నడిచిపోతూ ఉంటుంది. అదంతా కర్మ బ్యాగేజ్ పోయిన తర్వాతనే కదా మీ మనిషికి మీకు దక్కుతాడు. భగవంతుడు ఈ జర్నీలో ఏమి ఇచ్చాడంటే మీకు ఎంత ఓపిక ఉందనేది పరీక్ష పెడుతున్నాడు. మీరు ఆ పరీక్షలో నెగ్గాలి కదా, నెగ్గితేనే కదా మీకు ఇంత మంచి ఆనందకరమైన లైఫ్ వస్తుంది, అవునా కదా? ఓకే, ఓకే, చూసారా అండి ఆయన స్థితి ఎలా ఉంది చూడండి. ఆయన స్థితి ఎలా ఉంది చూడండి. ఫస్ట్ నుంచి మీరు మహారాణి అనే నేను చెప్తూ ఉన్నాను, మీరు మహారాణి, ఓకేనా? ఫస్ట్ అయితే దేవుడు మీకు ఫస్ట్ కార్డు ఇచ్చేశారు. మీరు కష్టాలకి మీకు బంగారు కిరీటమే పెట్టడానికి దేవుడు రెడీ ఉన్నాడు. కాకపోతే దీనికి కొంచెం టైం పడుతుంది, దీనికి ఓపిక ఉంటుంది, మీరు తపస్సు చేయాల్సి ఉంటుంది. ఓపిక, మీకు ఎంత ఓపిక ఉందనేది భగవంతుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ కిరీటం దక్కించాలంటే అది మీ చేతిలోనే ఉంది. దక్కించుకోవాలి కదా కిరీటం, ఏదైనా ఊరికే రాదు కదా. ఇవాళ రేపు ఇన్స్టెంట్గా అన్నీ కావాలంటూ ఉంటాం, కానీ ఇన్స్టెంట్గా ఇలాంటివి రావండి. చాలా తపస్సు చేయాల్సి ఉంటుంది. మీ మనిషి కోసం మీరు తపస్సు చేయాల్సిందే, అంతే, తప్పదు. కానీ ఆయన స్థితి చూడండి. ఫస్ట్ నుంచి ఆయన మీకోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు, రైట్? ఆయన మీ గురించి మీరే ప్రపంచం అయిపోయారు. ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదు కదా. ఇంకా ఆయన గురించే చెప్తున్నాను. ఆయన పరిస్థితి చూడండి. ఆయన అన్నీ వదిలేసుకొని ఎంతమంది కొట్టినా తిట్టినా ఏం పర్వాలేదు, నాకు ఆమె కావాలి. డివైన్ మస్కులన్, డివైన్ ఫెమినీ గురించి. డివైన్ ఫెమినీ మగవాళ్ళ దాంట్లో కూడా ఉంటుంది, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరైతే ఆడతత్వం ఉన్నది డివైన్ ఫెమినీ మగవాళ్ళల్లో కూడా ఉంటుంది, డివైన్ మస్కులిన్ ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది. ఈ ఆడవాళ్ళల్లో ఉన్న ఈ మగవాళ్ళల్లో ఉన్న ఈ తత్వము, పార్వతీ తత్వము ఉన్న వాళ్ళు ఎంత బాధలైనా సరే వచ్చేసి నేను నా డివైన్ మెస్కులిన్ని నేను కలుస్తాను అన్నప్పుడు, డివైన్ మెస్కులిన్ ఇంత కష్టంలో ఉండి కూడా భగవంతుని ఆయన కూడా వేడుకుంటున్నాడు. ఆయన గురించి చెప్తున్నాను చూడండి. ఆయన మీ దగ్గరకు వస్తున్నాడు. ఒక్కటే ఉంది చూడండి, ఇక్కడ తెడ్డు ఒక్కటే వేసుకొని వస్తున్నాడు. ఆ పడవ చిన్నగా ఉంది, అయినా సరే మీ దగ్గరకు వస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు అయినా, కత్తులు ఉన్నాయి చూడండి, మొత్తం చుట్టుపక్కల మొత్తం కత్తులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, ఎలాంటి స్థితి ఉంది. పోవద్దు అనడానికి ఆయనను ఎవరో మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ముందు కూర్చొని చెప్తూ ఉంటారు, వద్దు, పోకు 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 అని. అయినా సరే వాళ్ళ మాట వినకుండా మీ గురించి వస్తూనే ఉన్నాడు. గట్టిగా మీ దగ్గరికి రావాలని ఆయన వస్తూ ఉన్నాడు. మీకు కావాల్సింది ఏంటి? ఓపిక, ప్రార్థన, ఆయన గురించి ఉండే మీ తపనని నిజం చేసుకోవడానికి ఉన్న శ్రద్ధ. ఓకే, ఇది ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూద్దాము. ఆయన ఎందుకు ఉన్నారు ఇలా, నాకు తెలుసుకోవాలని ఉందండి. మీ మనిషి డివైన్ మెస్కులిన్ ఎందుకు ఇలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఒక్కసారి దేవుణ్ణి కోరుకుంటాను. ప్రభు శివ, ఒక్కసారి ఆయన పరిస్థితి నాకు చెప్పండి. ప్రభు శివ, ఆయన పరిస్థితి చెప్పండి. చాలా సంసిగ్ధంలో ఉన్నాడండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. డివైన్ మస్కులిన్ ఎవరైతే ఉన్నారో, మగతత్వం ఉందో ఆ శివయ్యకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ పోగు చేసుకొని ఎంత వదిలించుకోవాలనుకున్నాని ఆయన పరిస్థితి బాగాలేదు. మీరు ఇక్కడికి కావాల్సింది ఏంటంటే మీ ప్రార్థన. ఆయన బాగుండాలనే తత్వం మీలో ఉండాలండి. మీరు ప్రార్థించాలి. మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఆయన కేర్ చేయలేదు, ఏం చేయలేదు అని. అలాంటప్పుడు తిట్టుకోవాలని ఎవరైనా కామన్గా తిట్టుకుంటారు, కానీ తిట్టుకోవద్దు. చాలా ప్రేమించే వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదించాలి. మీకు ఎంత బాధ అనిపించినా సరే ప్రార్థించాలి. అవును, నా డివైన్ మెస్కులిన్ నాకు కూడా చాలా చాలా బాధ పెట్టారు. నేను నాకు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నేను డ్రైవింగ్ చేస్తున్నా, గుడిలో ఉన్నా, తింటున్నా, ఏం చేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా, ఆయన గుర్తొచ్చినప్పుడు దేవుడు ఆయనను చల్లగా చూడాలని, నా నిండు ఆశీర్వాదాలు ఆయనకి ఇవ్వాలని ఆ శివయ్యని నేను కోరుకుంటూ ఉంటాను. రైట్, ఇది ఆయన పరిస్థితి ఉంది. ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదండి, అస్సలు బాగాలేదు. ఆయన కార్డ్స్ అయితే చాలా భయంకరంగా వస్తున్నాయి. ఇది ఎవరి స్థితియో అది వాళ్ళు రెసిగ్నేట్ చేయండి, వాళ్ళు కామెంట్ చేయండి, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఓకేనా? ఓకే, ఇంకొకటి కార్డు తీద్దాము. నాకు ఎందుకు ఇలా వచ్చింది, ఆయన పరిస్థితి ఎట్లా బాగుపడుతుందని
నాకు చాలా తపనగా ఉంది. భగవంతుడా, ఆయన గురించి ఒక్కసారి మాట్లాడండి, ఆయన స్థితిగతుల గురించి మాట్లాడండి, ఆయన కోసము మీరు కార్డు ఇవ్వండి. చాలా ఫైటింగ్ కూడా చేస్తున్నాడండి. ఆయన పరిస్థితి అసలు బాగాలేదు. అసలు ఒక్కొక్క కార్డు ఎంత భయంకరంగా వస్తుందంటే డివైన్ మెస్కులిన్ కోసము ఆయన అవేకినింగ్లో ఉన్నారు. ఆయన మీ దగ్గరికి పూర్తిగా రావడానికి 100%లో ఉన్నారండి. ఇక్కడ మీరు మూగగా చేయవలసింది ఏంటంటే, మీకు ఒకటి చెప్తానండి. సీతమ్మ వారు రాముణ్ణి తీసుకోవడానికి మీరు ఆ రామాయణంలో సుందరకాండ చదివారంటే మీకు తెలిసిపోతుంది. సీతమ్మ వారు లాస్ట్ వరకు రాముడు వచ్చి నన్ను చేసుకోకపోతే, రాముడు వచ్చి ఈ లంక నుంచి నన్ను తీసుకోకపోతే నా ప్రాణం తీసుకుంటాను, నా జడతో ఉరేసుకుంటాను అనుకుంటుంది. కాకపోతే చివరి క్షణంలో ఆమె ఓపికగా చాలా దేవుడికి మొక్కుతుంది. ఆమె ఓపికనే ఆ భగవంతుడు ఆ రాముణ్ణి ఆమె దగ్గరికి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తారు. అంత యుద్ధంలో కూడా మీ డివైన్ మెస్కులిన్ చాలా యుద్ధంలో ఉన్నాడండి. చాలా కొట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఆయన అసలు చాలా చాలా టెన్షన్లో ఉన్నాడు ఆయన. మీరు చేయవలసింది ఒకటే, ప్లీజ్ ప్రార్థన చేయండి మీ మనిషి కోసము. మీ మనసులో దాగి ఉన్న మీ మనిషి కోసము ప్రార్థన చేయండి. కార్డు చూస్తుంటే నాకే వణుకొస్తుంది, ఆయన స్థితి ఎలా ఉందో ఏమో. ఓకేనా? ఇంకొక కార్డు తీద్దాము. దేవా, మంచి కార్డు ఇవ్వండి, ఆయన మంచిగా అయ్యేలాగా మాట్లాడండి. శివయ్య, అమ్మయ్య, చాలా మంచి కార్డు వచ్చిందండి. చివరికైతే మీకు ఎవరైతే ఉన్నారో మీ డివైన్ మెస్కులిన్, మీ మనసులో ఉన్న వ్యక్తికి మంచి ఇద్దరు కలిసి మీరు పార్టీ చేసుకుంటారు. నాకు చాలా నిజంగా తుఫాన్ వచ్చి నా తలపై నుంచి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. హీజ్ కరెక్ట్గా చాలా మంచిగా ఆయన సేఫ్ అవుతారు, మీతో ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు మీతో ఉండాలని ఆశపడుతున్నాడండి. అర్థం చేసుకోండి. మీరు కూడా చెప్పలేము అంటే, ఏదైనా మీరు చెప్పాలనుకుంది ఆయన ముందుకు వచ్చినప్పుడు చెప్పలేకపోతున్నారేమో, కొట్లాడుతున్నారేమో. అందరిలో మీరు అవ్వకండి, అయిపోయింది మాట్లాడకండి. అతనితో మంచిగా ఉండడానికి ప్రస్తుతం ఉండేదే మాట్లాడేటట్టు చూడండి. అప్పుడే మీరు ఆయన గాయానికి మందు పెట్టిన వాళ్ళు అవుతారు. లేకపోతే గాయం మీద మీరు కారం వేసిన వాళ్ళు, ఉప్పు వేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? అలా చేయకండి. మీరు ఆయనతోని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గురించే మాట్లాడండి. ఓకేనా? యా, ఇదైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ కార్డు చూసిన తర్వాత. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కాకపోతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్డు చూసిన తర్వాత. వై? బికాస్ ఆయన ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కదా, మీకు చూపించాను కదా నేను. ఆయన ఎంత జగ్లింగ్లో ఉన్నారు, ఎంత కష్టంలో ఉన్నారు. మీ దగ్గరకు వచ్చేయడానికి ఆయనకి ప్రాబ్లం, ఆయన చాలా ఫేస్ చేస్తున్నారు. ఆయన ప్రాబ్లంలో ఉన్నారు. ఆయననైతే వాళ్ళు అసలు అసహించుకుంటున్నారు, కొడుతున్నారు, చేస్తున్నారు. అయినా సరే మనం దేవుణ్ణి అడిగాం కదా. నేను కూడా ఇక్కడ ఏం చేశానండి, దేవుణ్ణి అడిగాను. దేవా, మంచి కార్డు ఇవ్వండి, మాట్లాడండి అని. దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి చూడండి, మీతో పార్టీ ఉంది ఆయనకి. మీరు మంచిగా ఉంటే ఆయన లైఫ్ మొత్తం ఇలాగే ఉంటుందండి. ఓకే, నేను ఏది చూసి తీయను, మీకు తెలుసు కదా. ఆయన మీకు చేసిన బాధలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు ఆయన ఈసారి వచ్చినప్పుడు దయచేసి ఆయనను బాధ పెట్టొద్దని మీకు చెప్పాను కదా. అదేవిధంగా ప్రశాంతంగా ఉండండి. ఆయన ఏమన్నా ఆ క్షణం పోనీయండి, ఎందుకంటే ఆ క్షణం పోయిన తర్వాత ప్రతి నిమిషం మీ గురించే ఉంటాడు కాబట్టి ఆ క్షణం పోనివ్వండి. ఆయన మీతో ఉన్నప్పుడు మీరే మాట్లాడండి. మీతో ఈ గాయాన్ని, ఆయన హృదయానికి చాలా మాటలతో చాలామంది గాయం చేశారు. డబ్బు పరంగా కానివ్వండి, హోదా పరంగా కానివ్వండి, మర్యాద పరంగా కానివ్వండి, ఎన్ని కత్తులు ఉన్నాయో చూడండి. ఆయన హృదయం నిండా కత్తులతో నిండి ఉంది. మీరు ఇవన్నీ తీయాలంటే అది మీకొక్కరికే సాధ్యమవుతుంది. మీ మాటల ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ చేయూత ద్వారా ఆయన హీల్ అవుతాడు. ఓకేనా? ఇంకొక కార్డ్ తీద్దాము. మళ్ళీ అదే వచ్చింది. డివైన్ మెస్కులిన్ గురించే ఉన్న కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇవాళ మొత్తం అంతా 10 మంది ఆయన గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆయన ముందు బాగానే ఉంటారు, ఆయన పక్కకు పోగానే గుసగుసలాడుతూ ఉంటారు, ఆయన మీద చెడు అన్నీ చెప్తూ ఉంటారు.
ఆయన పరిస్థితి అట్లా ఎట్లా ఉంది అని అన్నారనుకోండి, ఈ కత్తులు ఉన్నాయన్నమాట. ఆయన పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు అనేది కత్తులు అనేది సిగ్నల్ మనకు చూపిస్తుంది. ఆయన రాత్రులు కూడా నిద్రపోవట్లేరండి, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ టెన్షన్లోనే ఉన్నాడు. కత్తి పక్కన పెట్టుకొని పడుకున్నాడు, అంటే కత్తి మీద సామంటారు కదా, కత్తి మీదనే పడుకున్నాడు ఆయన. ఆయన ఎంతమంది ఏమన్నా కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? ఎస్, ప్రార్థన చేయండి, ఓకేనా. కార్డ్స్ పోతూనే ఉన్నాయి. అవునండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరో తెలియదు, వాళ్ళ లేకపోతే పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు కదా, థర్డ్ పార్టీ అని అంటాం కదా, వాళ్ళ వైఫ్ అయినా ఎవరైనా వాళ్ళ ఇంటికి పెద్దగా ఆమె అనమాట. ఆమె చేతిలోనే మొత్తం అంతా జస్టిస్ నడుస్తూ ఉంటుంది, కానీ ఆమె మీ వైపు రానివ్వట్లేదు, ఓకేనా. పెద్ద కత్తి పట్టుకొని మీ మధ్యలో కూర్చున్నారు. ఐ థింక్ మేబీ మదర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆయన మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ రీడింగ్ చాలా పెద్దగా అవుతుంది, ఎందుకంటే మనకు ఆన్సర్ అనేది వస్తలేదు. ఆయన కూడా చాలా మీ దగ్గర రావాలని అనుకుంటున్నాడు. మీరు ఒక స్టార్ లాగా ఉన్నారు ఆయన చేతిలో, చూడండి, మీరు ఒక స్టార్ లాగా ఉన్నాడు. ఎన్ని యుద్ధాలైనా చేసి మీ దగ్గర రావాలని చాలా 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 స్ట్రగుల్గా ఉన్నాడు ఆయన. ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ వస్తూ ఉన్నాయి, కాకపోతే ఆన్సర్ అనేది ఇంకా వస్తలేదు. సేమ్ అదే స్థితి ఉంది చూడండి ఆయనది. ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎన్ని కార్డ్స్ అంటే ఈ కార్డ్స్ అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కార్డ్స్. ఒక డివైన్ మెస్క్లిన్ గురించి ఇన్ని ఆలోచనాపరమైన, ఇంత సంసిగ్ధంలో ఉన్న, ఇంత టెన్షన్లో ఉండి ఒంటరిగా అయిపోయిన ఇంతలోంటి భయంకరమైన స్థితి నేను ఇప్పటివరకు ఇట్లాంటి కార్డ్స్ చూడలేదు. ఐ హోప్ నెక్స్ట్ కార్డ్ అయినా మంచికి రావాలని ఆశపడుతున్నా. ఓం నమ శివాయ. ఇప్పటికైనా ఆన్సర్ ఇవ్వండి దేవా పార్వతీపతి. ఎస్, అమ్మయ్య, మంచి కార్డ్ వచ్చిందండి, ద స్టార్. మంచి రోజులు ఉన్నాయి. ఆయన ఉన్న స్థితిలోంచి బయటికి రావడానికి వచ్చేసింది. ఆయననే స్ట్రగుల్ చేసి బయట తీస్తున్నాడు చూడండి. ఎస్, స్టార్ వచ్చింది. స్టార్ అంటే ఏంటండి? వెలుగు. ఆయన లైఫ్లో నిర్ణయం తీసుకొని మీ వైపు వచ్చి మీ లైఫ్లో ఆయన లైఫ్లో వెలుగు తెచ్చుకోవడానికి సంపూర్ణంగా ఆయన సిద్ధం అవుతున్నాడు, ఓకేనా. డోంట్ వరీ, మీ డివైన్ మెస్కులను చాలా బాగున్నారు. ఆయన గురించి మీ ప్రార్థన పనిచేస్తుంది. వచ్చేసిందండి మన ఫేవరెట్ కార్డ్, ఓకేనా. ఎస్, 1010 నెంబర్ ఎక్కడైనా మీకు కనబడింది అనుకోండి, ఏంజల్ నెంబర్. నా షార్ట్స్లో చూడండి 1010 నెంబర్ ఏమి ఇస్తుందో. 1010 నెంబర్ మీ యూనియన్, మీరు కలిసేది ఇస్తుంది. 1010 అంటే ఏంటండి? కలుస్తారు మీరు, మీకు పెళ్ళి అవుతుంది. మీ పిల్లలు కూడా ఉన్నారు చూడండి, ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు చక్కగా కదా. ఇక్కడ అనేది మనకి రీడింగ్ అయిపోయింది ఇవాళ. నాకు కావాల్సిన కార్డు, మీకు కావాల్సిన కార్డు, చాలా సంతోషమైన కార్డు ఉంది, ఓకేనా. ఓకే, భగవంతుడి చాలా చాలా మంచి కార్డ్స్ ఇచ్చాడు. ఎవరైతే డివైన్ మెస్కులిన్ ఉన్నారో ఆయన చాలా కష్టం నుంచి, చాలా చాలా కష్టం, నాకు ఈ కార్డ్స్ చూపించాలని ఉంది మీకు. ఎస్, ఆయన స్థితి ఎంత ఘోరంగా ఉందంటే మై గాడ్, అంత ఘోరంగా ఉంది చూడండి. ఈ 5 కార్డ్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి 5 కార్డ్స్, ఇలాంటి కార్డ్స్ నేను ఎప్పుడు చూడలేదు రియల్లీ. ఆయన పరిస్థితి రావాలని ఒంటరిగా, అది కూడా ఓకేనా. ఎంతమంది ఫైటింగ్ చేసినా అని మీ దగ్గర మీకోసం ఫైటింగ్ చేస్తున్నాడు, ఒంటరిగానే ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఎంతమంది ఆయన గురించి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. చెడు మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ మాటలు పట్టించుకోవద్దనేది ఆయనకు కూడా తెలుసు. అందుకే కత్తి మీద సాములాగా కత్తి మీదే పడుకొని ఏమి వినట్టుగా మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకొకటి ఇక్కడ ఎంతమంది కొట్టినా అని చూడండి మన కార్డ్స్ మీకు అర్థమైతే కనుక, పూర్తిగా చూస్తే కనుక, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతమంది ఆయనతో ఫైటింగ్ చేసారు కదా, అంత కొట్టారు కదా,
తలకి దెబ్బలు తగిలినాయి చూడండి, ఒళ్ళంతా గాయాలతో నిండి ఉన్నాడు ఈయన. ఓకేనా, ఆయన పరిస్థితి ఎంత ఘోరంగా వచ్చింది చూడండి. అయినా సరే వాళ్ళందరూ కొట్టినా సరే ఇవి అన్ని బాధలన్నీ పోగు చేసుకున్నాడు చూడండి, పోగు చేసుకున్నాడు కదా. ఇలాంటి కార్డ్స్ నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ రియల్లీ షాకింగ్ కార్డ్స్ అన్నమాట అసలు. ఇంకా ఆయన హృదయానికి తగిలిన గాయాలు మామూలు గాయాలు కావు ఇవి. కత్తులతో పొడిచినంత దారుణంగా. మాటలు మాత్రం చాలా బాగా మాట్లాడతారండి. కత్తులతో పొడిచేస్తే కాస్త తీసి ఏదైనా గాయానికి ఏదైనా పెట్టేస్తే పసుపు పెట్టినా తగ్గిపోతుందేమో, కానీ మాటలు మాట్లాడితే కనుక అసలు తీయలేం. ఎంత లోతుగా గుచ్చుకుపోయాయి చూడండి. అయినా ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు అనే ఒకటి ఏంటంటే, ఇది ఎక్కడ పోయాడు, ఇక్కడ ఉన్నాడు, ఇదిగోండి, ఇది మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీరే ప్రపంచం అయిపోయినారు, దాంట్లో నమ్మాలి మనం అంతే. ఎందుకంటే ఇది దేవుడు మన కార్డ్స్ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆయన మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు కావాలి అని. మనస్ఫూర్తిగా ఆయన దేవుడిని మీ గురించి అడుగుతున్నాడు. చూడండి ఎంత మూగగా, ఎంత బాధగా భగవంతుని అడుగుతున్నాడు మీరు కావాలి అని. ఆయన స్థితిగతులు ఎలా ఉన్నా ఏమున్నా ఆయన ఏం పట్టించుకోకుండా ఆయన మీ దగ్గర రావాలనుకుంటున్నాడు. ఓకేనా, మేనిఫెస్ట్ చేస్తున్నాడు చూడండి. రాత్రి కూడా ఆయన లాంతర్ పట్టుకొని మీకోసం, మీ ప్రేమ కోసం ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. దయచేసి ఆయనను అర్థం చేసుకోండి, మీరు తిట్టకండి. ఓకేనా, ఈసారి ఎదురు పడితే కనుక తిట్టకండి. మీ ప్రేమ ఎంత లోపల ఆయన లేనప్పుడు కుమ్మరించుకుంటారో అదంతా ప్రేమని పాజిటివ్గా ఆయన ముందు పెట్టండి, మాట్లాడండి. ఓకేనా, ఓకే, కొంతమంది మాట్లాడలేని స్థితిలో ఉండొచ్చు. అటువంటి టైంలో ఏం చేయాలి అని అంటారా? ప్రార్థన చేయండి దేవుడి గురించి. దేవుడి దగ్గర మీరు ప్రార్థన చేయండి మీ మనిషి కోసం. మీ మనిషే కదా, ఆయన బాగుంటే మీరు బాగున్నట్టే కదా. ఎందుకంటే సగమాత్మ ఆయనదే కదా, అవునా కదా. ఇప్పుడు చూద్దాం ఆయన ఏమేమి మనసులో అనుకుంటున్నాడు అది. అట్లా ఇవన్నీ అయినాక కూడా మీ దగ్గరికి వస్తున్నాడండి. ఇవన్నీ మీ డివైన్ మెస్కులన్, మీవి, మీ కార్డు, మీ మనిషి కార్డ్స్ ఇవన్నీ. మీ మనసులో ఉన్న మీ మనిషి కార్డ్స్ ఇవన్నీ మీ దగ్గరికే వస్తున్నాడు. రైట్, ఓకే. భగవంతుడు దాంతో అసలు ఏంటి అని అంటే మీ గురించి చెప్తానండి. ఇదంతా అబ్బాయి గురించి, ఇవన్నీ అబ్బాయి గురించి. అయితే మీరెలా ఉన్నారు, మీ స్థితిగతులు, మీరు ఆయన లోపల మీ గురించి ఏమనుకుంటున్నాడు ఆయన అనేది మీకు చెప్తున్నాను. మీరు మహారాణి, రైట్. మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు, కానీ కొంచెం ముందు మీరు కొంచెం చెయ్యాలి, వర్క్ చేయాలి. మీ గురించి మీరు వర్క్ చేయాలి. మార్నింగ్ లేవాలి, ధ్యానం చేయాలి, 7 చక్ర యాక్టివేట్ చేసుకోవాలి. మీ లైఫ్ మీద మీ మీద ఒక గోల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, మీకు పిల్లలు ఉండొచ్చు. అవునండి మాకు పిల్లలు ఉన్నారు, ఇది జర్నీ చాలా కష్టం ఉంది. ఎస్, కష్టం ఉంటేనే కదండి మరి దేవుడు కష్టమే ఎందుకే పెట్టారు మరి. ఇది కామ్గా అందరూ ప్రశాంతంగా పని చేసుకొని ప్రశాంతంగా ఉండే జర్నీ కాదు కదా ఇది. భగవంతుడు ఇచ్చిన జర్నీ చాలా 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 కష్టంగానే ఉంటుంది. ప్రతి ఒక్క నిమిషం గడవడము చాలా భయంకరంగా ఉంటుంది. ముళ్ళుల పైన కాళ్ళు పెట్టినట్టుగా నడిచినట్టుగా ఉంటుంది. అయినా దాన్ని మీరు ఎలాంటిదైనా స్థితి అయినా పైకి వచ్చి నడిచే వ్యక్తి మీరు. డివైన్ మెస్కులిన్ అంటే భగవంతుడి స్వరూపము, పార్వతీదేవి అని మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన నేను మీకు. ఓకేనా, మీ వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నాడు కదా, ఆయనకి వాళ్ళ మదర్ అయినా వాళ్ళ వైఫ్ అయినా ఎవరైనా అడ్డం ఉన్నా సరే ఎవరిని ఏం లెక్క చేయకుండా ఆయన వస్తున్నాడు మీ దగ్గరికి. ఇది ఆయన కార్డ్స్. ఓకేనా, మీకు అన్నీ వదిలించుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ లైఫ్లో ఒక స్టార్ అనేది, ఒక అద్భుతం అనేది ఉంది. ఆ అద్భుతం ఏంటిది అనేది ఎట్లా వస్తుంది, ఏం చెప్తున్నారు మీరు అని అనుకుంటే, జడ్జిమెంట్ కార్డు మీకు మాట్లాడుతుంది. ఎట్లా? ఏంజల్స్ ద్వారా మీకు బంగారు భవిష్యత్తు ఉంది, అది ప్రసాదింపబడుతుంది. కాకపోతే దానికి కావాల్సిన మీరు మెడిటేషను, ధ్యానము, భగవంతుడి దగ్గర మీ నిజాయితీ తత్వంతో మీరు చాలా తపస్సు చేయాల్సి ఉంటుందండి మీ మనిషి కోసం. అది ఎలా అంటారా, మీరు ఆయనతోని భగవంతుడు మీకు ఆల్రెడీ చెప్పారు. మీ ఇద్దరికి కలిసిన తర్వాత ఫస్టే మనకి కార్డు వచ్చేసింది. కాకపోతే ఆయన స్థితిగతులు, మీ స్థితిగతులు ఏంటిది అనేది మీకు చెప్పడానికి పూర్తిగా రీడింగ్ చేయాల్సి వచ్చింది. ఇది మీ ఇద్దరి కష్టానికి ఫలితం అన్నమాట. మీ ఇద్దరి కష్టం ఇక్కడ ఉంది, ఫలితం ఏముంది? బంగారు కిరీటం ఉంది. రైట్, ఎస్. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుందండి?
పార్టీయే, పార్టీ అంటారు కదా, పార్టీ చేసుకోండి. మీరు మీ డివైన్ మెస్కులిన్ పార్టీ చేసుకోండి. ఎలా అంటే ఆయనతో పెళ్ళి అవుతుంది కాబట్టి, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. ఓకేనా? ఐ హోప్ ఈ రీడింగ్ మీకు చాలా చాలా రెసినేట్ అయ్యింది అనుకుంటాను. మీరు చాలా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఎవరైతే డివైన్ ఫెమినిన్ ఉన్నారో ఆమె పూర్తిగా దైవానికి దగ్గరగా ఉండండి. మీ మనిషి గురించి మీరు మనసు నిండా ప్రార్థించి దీవించండి. ఓకేనా? ఎవరికైతే రెసిగ్నేట్ అవుతుందో వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉంటే వాళ్ళకి నా రీడింగ్ నచ్చితే కనుక వాళ్ళకి షేర్ చేసి నాకు కామెంట్ చేయించండి. ఓకేనా? మీ చిన్న కామెంట్ నాకు చాలా దినమంతా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఒకసారి నరసింహ గారు అండ్ సునీత గారు అండ్ సులోచన గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు కామెంట్ చేసి నా బలాన్ని ఎంతో నాకు ఎంతో మోటివేషన్ ఇచ్చినందుకు మీ వల్ల నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుందండి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఆఫీస్ నుంచి రాగానే నేను ఆఫీస్లోనే చూసుకున్నాను, లంచ్ టైంలో నేను మీ కామెంట్స్ చదువుకొని చాలా సంతోషించాను, అందరితో షేర్ చేసుకున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి రెసిగ్నేట్ ఇలా ఉంది, ఇట్లా రీడింగ్ ఉంటుంది, టారోస్ రీడింగ్ వల్ల మన లైఫ్ ఇలా మారుతాయి, ఎలా మన సిచ్యువేషన్ ఉంటాయో ఇట్లా మీ మేడం చెప్తారు అనేది చెప్పండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, మీకు కావలిస్తే వాట్సాప్లో మీ గురించి మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో మీ పేరు, మీ మనసులో ఉన్న వ్యక్తి పేరు కూడా ఇస్తే మీకు రీడింగ్ చేసి నేను ఆన్సర్ ఇవ్వగలను. కాకపోతే అది మీకు ఛార్జబుల్ ఉంటుందండి. ఈ కష్టానికి ఛార్జబుల్ కంపల్సరీ. ఇక్కడ మీకైతే ఫ్రీగానే నేను రీడింగ్ చేశాను, అయినో. కాకపోతే ఏంటంటే ఈ దానికి కష్టానికి ఏదైనా అంటారు కదా, గురువుకైనా కానీ దక్షిణం ఇవ్వాలని. ఏదైనా సరే మనము మనీ పెడితేనే మనకి చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఐ హోప్ మీకు చాలామందికి అయితే ఇది చాలా కరెక్ట్గా రెసిగ్నేట్ అయ్యి ఉంటుంది. డివైన్ మెస్కులిన్ కానివ్వండి, డివైన్ ఫెమిని కానివ్వండి, వాళ్ళ స్థితిగతులు కానివ్వండి, వాళ్ళ ఇంటి పరిస్థితి కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది చాలా వరకు అవును ఇది నా జీవితంలో జరుగుతుంది అని సునీత మేడం లాగా, సులోచన మేడం లాగా నాకు ఎవరైతే చెప్తారో వాళ్ళకి చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాకు మళ్ళీ మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా లైక్ చేయించి ఇంకా సబ్స్క్రైబ్ చేయించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ సాధనలో మంచిగా సాధన చేసి భగవంతుడికి దగ్గరయ్యి మీరు మీ మనిషిని మీరు దక్కించుకుంటారని, పాజిటివ్గా ఉండి 10 మందికి మీరు సేవ చేయాలనేదే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ యొక్క మూల అర్థం అనేది తెలుసుకోండి. మనకు కావాల్సింది ఏంటంటే మదర్ ఎర్త్కి హీలింగ్ చేయాలి. మదర్ ఎర్త్కి హీలింగ్ అంటే ఏంటి మేడం అని అంటే, మనం చూస్తూ ఉంటాం చాలామంది వాళ్ళు తినలేని స్థితిలో ఉంటారు. ఒక్కో గుడిలో కూడా దీపం పెట్టకుండా దారిలో పడి ఉంటాయి. ఒక పాడుపడిన గుడిలో అయినా మీరు క్లీన్ చేయించు ఒక దీపం పెట్టించారనుకోండి, అది చాలండి, అది చాలు. మళ్ళీ ఇంకా చెట్లకు ఎన్నో చెట్లు ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు కూడా నీళ్లు పోయకుండా చాలా చెట్లు ఎండిపోతూ ఉంటాయి. అలా కాకుండా అందరిలాగా వదిలేయకుండా మీరు నీళ్లు పోసి మొక్కలను పెంచి, ఇది మదర్ ఎర్త్కి కావలసిన హీలింగ్ అన్నమాట. మనం భూమాతకి పార్వతీదేవి మన హీలింగ్ కోరుకుంటుంది. మన చేతుల ద్వారా మనం పుణ్యం చేయాలని కోరుకుంటుంది. దీంట్లో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు. ఓకేనా? ఒకవేళ భగవంతుడు కలిపితే కనుక మీ కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయితే కనుక నాకు ఒక కామెంట్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీ జంట చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటాను. ఓకేనా? మీరు ఇంకా మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్ ద్వారా మీరు మొన్న చేసిన ఈ కామెంట్స్ ద్వారానే ఇవాళ ఇంత బాగా కరెక్ట్గా ఎంతసేపు నాకు అవ్వకపోయినా ఇంత మంచిగా ఓపిక్గా నేను ఇంత పెద్ద రీడింగ్ చేయగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ again you are liking my videos and you are sharing my videos and you are subscribing also, giving so many. Thank you Andy. Thank you.